మోడీ కేబినెట్లో అభ్యర్థులు ఖరారయ్యాయి. ఏపీ నుంచి ఇద్దరు, బీహార్ నుంచి ఇద్దరికి కేంద్ర మినిస్టర్లు ఎవరున్నారు. నితిన్ గడ్కరీ, సర్బానంద్ సోనోవాల్, మేఘ్వాల్, జితేందర్ సింగ్, ప్రతాప్ రావ్ జాదవ్కు ఫోన్ కాల్స్ చేశారు. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరితో పాటు మిత్రపక్షాల నేతల్లో కుమారస్వామికి కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో లిస్టు ఉన్నవారందరూ ప్రధాని మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోడీ కేబినెట్లో అభ్యర్థులు ఖరారయ్యాయి. ఏపీ నుంచి ఇద్దరు, బీహార్ నుంచి ఇద్దరికి కేంద్ర మినిస్టర్లు ఎవరున్నారు. నితిన్ గడ్కరీ, సర్బానంద్ సోనోవాల్, మేఘ్వాల్, జితేందర్ సింగ్, ప్రతాప్ రాజ్ జాదవ్కు ఫోన్ కాల్స్ చేశారు. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరితో పాటుగా మిత్రపక్షాల నేతల్లో కుమారస్వామికి కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్లకు పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రివర్గంలో లిస్టు ఉన్న వారందరూ ప్రధాని మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మోడీ కేబినెట్లో బెర్తులు ఖరారయ్యాయి. ఏపీ నుంచి ఇద్దరు, బీహార్ నుంచి ఇద్దరికి కేంద్ర మినిస్టర్లు ఎవరున్నారు? నితిన్ గడ్కరీ, సర్బానంద్ సోనోవాల్, మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ప్రతాప్ రావు జాదవ్కు ఫోన్ కాల్స్ చేశారు. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరితో పాటు మిత్రపక్షాల నేతలు కుమారస్వామికి కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్లకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో లిస్టు ఉన్నవారందరూ ప్రధాని మోడీతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్న నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం 7:15 ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గానికి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కీలక నిర్ణయంతో పాటుగా ప్రధానంగా మంత్రివర్గంలో ఇప్పటికే పలువురు నేతలకు చోట్లు దక్కిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి 2 చొప్పున ఇప్పటికే మంత్రివర్గాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి ఇటు కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్కి కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రధానంగా మోదీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో పూర్తిగా కూడా మంత్రివర్గ భేటీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసంలో, మోదీ నివాసంలో పూర్తిగా కూడా తేనేటి విందులో పాల్గొన్న వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి మంత్రివర్గ చోట్లను కూడా అందించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ క్యాబినెట్లో ప్రధానంగా 2 టీడీపీ ఎంపీలకు చోట్లు దక్కించడం జరిగింది. రామ్మోహన్ నాయుడుతో పాటుగా చంద్రశేఖర్కి మిత్రపక్షంలో కూడా కుమారస్వామికి జేడీఎస్కి నుంచి మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పుకోవాలి. ప్రధానితో పాటుగా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే కేబినెట్లో జరిగినటువంటి ఈ భేటీ ధరంగా ఏపీ నుంచి కూడా ఇటు జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీకి నేపథ్యంలో కూడా అటు మోదీ బీజేపీ కూడా పొత్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి అంటే దాదాపు టీడీపీ పార్టీకి కూడా 2 కేంద్ర మంత్రివర్గ పదవులు ఇచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు ఇటు జేపీ నడ్డా కూడా ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళడం జరిగింది. నితిన్ గడ్కరీతో పాటుగా ఇతర నాయకులు కూడా ప్రధానమంత్రి మోదీ ఇంటికి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క క్యాబినెట్కి సంబంధించి పూర్తిగా కూడా మనం ఏదైతే కేంద్ర మంత్రివర్గ పదవులకు సంబంధించి పూర్తిగా కూడా ఆశించినటువంటి ఫలితాలు దక్కాయని చెప్పుకోవాలి. ఇటు మిత్రపక్షంలో ఉన్నటువంటి నేతలకు కూడా కంప్లీట్గా కూడా 2 మంత్రి పదవులు ఇవ్వడం పెద్ద ఎత్తున కూడా పూర్తిగా కూడా వాళ్ళను కూడా సాటిస్ఫై చేస్తూ ఒకవైపు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కావాల్సినటువంటి మిత్రవర్గాలకు సంబంధించి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు కోరుకుంటూనే మిత్రపక్షాలకు కూడా 2 పదవులను కేటాయించిన సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా బీజేపీ మొదటి నుంచి గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు తొలిసారిగా కూడా అంటే గతంలో ఏదైతే చాచా నెహ్రూ సమయంలో కూడా నెహ్రూ సమయంలో గవర్నమెంట్ ఏకకాలంగా 3 సార్లు ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్గా పేరుగాంచినటువంటి చాచా నెహ్రూ తర్వాత మళ్ళీ 3వసారి కూడా ప్రధానమంత్రిగా పోతున్నటువంటి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం 7:15 ఏదైతే రాష్ట్రపతి భవన్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు 10,000 మందితో కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో కూడా మంత్రివర్గానికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి 2 చొప్పున జేడీఎస్కి కూడా కుమారస్వామికి ఒక మంత్రివర్గ చోటునైతే దక్కించిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మంత్రివర్గానికి సంబంధించి సుదీర్ఘంగా దాదాపు 3 రోజుల పాటు చర్చలు కొనసాగిన తర్వాత మంత్రివర్గంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు మంత్రివర్గ పదవులు అయితే కట్టబెట్టిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. లక్ష్మీనాథ్, తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఇక్కడి నుంచి అయితే బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, ఏపీ నుంచి చూసుకుంటే పెమ్మసానికి మరియు అలాగే రామ్మోహన్ నాయుడు కూడా కల్పించారు. మరి రామ్మోహన్ నాయుడు అంత గతంలో కూడా మినిస్టర్గా ఉన్నారు, ఆయన మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా ఉన్నారు. పెమ్మసాని కొత్తగా ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమైనా తెలుసా? ప్రధానంగా ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొదటి నుంచి కూడా ఏపీకి కూడా 2 స్థానాలు ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పటికే అంటే మనం చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించిన నాయకుల్ని, టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని చూసుకున్నప్పటికీ కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా చంద్రశేఖర్కి ఇవ్వడమే ఉత్తమం అంటూ కూడా క్యాబినెట్ ఆలోచించిన సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్తో కూడా సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్కి ఎన్నైతే స్థానాలు ఉన్నాయో దానికన్నా కొంత తగ్గిన సిచ్యువేషన్సే ఈసారి కనబడుతూ ఉన్నాయి. మరోవైపు అటు జేడీఎస్ లాంటి కూటమిలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో ఇటు టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా పొత్తుతో కూడుకున్నటువంటి బీజేపీకి సంబంధించిన సీట్లను పక్కన పెడితే జనసేనకు కూడా ఆల్మోస్ట్ 21 స్థానాల్లో జనసేన కూడా గెలిచింది. సో జేడీఎస్కి 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో ఎంపీ క్యాండిడేట్స్ కూడా ఘనంగా గెలిచినటువంటి నేపథ్యంలో కూడా ఈ ఎంపీ స్థానాలకు సంబంధించిన దాంట్లో సుదీర్ఘంగా కూడా చర్చలు సాగించిన తర్వాత పవన్తో పాటుగా చంద్రబాబు కూడా పిలుపునివ్వడం జరిగింది. పవన్, చంద్రబాబు కూడా క్యాబినెట్కి సంబంధించిన సమావేశంలో ఎవరికి ఇస్తే ఆ స్థానాన్ని
పూర్తిగా కూడా ఫిల్ఫిల్ చేయగలుగుతారు అన్నటువంటి ఆలోచన తర్వాతే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి మనం చూస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా గతంలో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోవైపు కిషన్ రెడ్డి కొనసాగుతూ ఉన్నాడు. మరోవైపు ఏదైతే మనకు గతంలో మనం చూసుకున్నట్లయితే బండి సంజయ్ గతంలో 2 దఫాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఎందుకంటే బండి సంజయ్తోనే తెలంగాణలో పూర్తిగా కూడా బీజేపీ లేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరొకసారి బండి సంజయ్కి అవకాశం కల్పించడం జరిగింది. అంతే సమృద్ధిగా ఉన్నటువంటి మరికొందరు నేతలు కూడా తెలంగాణలో ఉన్నారు. డీకే అరుణ కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కావచ్చు, లేదంటే ఈటల రాజేందర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఆశించినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళందరికీ కూడా సహాయక మంత్రులు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక ఈటల రాజేందర్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా బీజేపీ వర్గాలు మరోవైపు చెప్పుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఎవరికి కూడా అసంతృప్తి లేకుండా బీజేపీ పూర్తి స్థాయిలో కూడా ఈ సీట్ల విషయంలో కంప్లీట్గా కూడా సమన్యాయం చేసిందని చెప్పుకోవాలి. లక్ష్మీనాథ్, గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మార్చిన తరువాత బీజేపీ కొంత లాస్ పోయిందన్నమాట బాహాటంగా మనం విన్నమాట. ఈ రోజున బండి సంజయ్కి ఒక మంచి పదవి ఇచ్చి దాని లోటుని భర్తీ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్కి మొదటి నుంచి కూడా గతంలో ఏదైతే బండి సంజయ్కి తెలంగాణ అధ్యక్ష పదవి తొలగించినప్పుడే ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటికే కేంద్ర సహాయక మంత్రిగా తీసుకున్నప్పటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలో అవకాశం ఇస్తామంటూ కూడా బండి సంజయ్కి మొదటి నుంచి చెప్పిన విషయాలు మనందరికీ తెలిసింది. అయితే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు ఖచ్చితంగా బండి సంజయ్కి ఈసారి పదవి ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఒక సమన్యాయం కల్పించడంతో పాటుగా ఆయనకు కేంద్రంలో ఆయన అవసరం ఎంతో ఉంది అన్నటువంటి ఆలోచనలో బీజేపీ భావించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బీజేపీ భావించినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కూడా మళ్ళీ రెండింతలుగా కూడా బీజేపీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా బండి సంజయ్ సహకరిస్తాడు అన్నటువంటి నేపథ్యంతో ఖచ్చితంగా గతంలో ఇచ్చినటువంటి హామీతో పాటుగా మళ్ళీ బీజేపీని తెలంగాణలో మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా బండి సంజయ్ పనిచేస్తారు. సో కిషన్ రెడ్డిని మార్చిన తర్వాత బండి సంజయ్ పొజిషన్కి కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణలో కొంత బీజేపీ తగ్గుముఖం పట్టిన సిచ్యువేషన్స్ మనం చూసాము. అదే టైంలో కాంగ్రెస్ పుంజుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఫామ్ చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి బండి సంజయ్కి మరొక మంత్రివర్గ పదవి ఇచ్చిన నేపథ్యంలో కూడా మళ్ళీ బీజేపీ తెలంగాణలో పుంజుకునేటువంటి అవకాశాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. తెలంగాణలో అభివృద్ధి అంతా కూడా శూన్యమైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి తగ్గ ఫోర్ ఇచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ అని చెప్పుకోవాలి. అలాంటి బండి సంజయ్కి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ని దించే విధంగా మళ్ళీ బీజేపీని తెలంగాణలో రాష్ట్రంలో కూడా అధికారంలో తీసుకొచ్చే విధంగా పనిచేసేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా కూడా ఆయనకు ఈ మంత్రి పదవి ఇవ్వడమే ఉత్తమం అంటూ కూడా ఆలోచించి బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. లక్ష్మీనాథ్, ప్రణయ్, ఇహ ఎప్పుడైతే కిషన్ రెడ్డికి సౌమ్యుడిగా పేరున్నందువలన, వివాదరహితుడిగా పేరున్నందువలన గతంలో లాగా ఇప్పుడు కంటిన్యూ అతనికి మరొకసారి అవకాశం కల్పించారనుకోవచ్చా కిషన్ రెడ్డికి? ఎస్, ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి పదవికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కిషన్ రెడ్డికి పూర్తిగా కూడా సౌమ్యుడు, అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ సంఘటనలు కానీ లేదంటే ఆయన మాట తీరు కానీ ఎప్పుడు కూడా కూల్గానే మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక సందర్భాల్లో కూడా కేంద్ర మంత్రి పదవులు అనుభవించాడు. గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి 2 సార్లు అధ్యక్ష పదవిగా కూడా కంటిన్యూ కావడంతో పాటుగా అసలు ఏమీ లేనటువంటి సమయంలో కూడా బీజేపీని కొంత ముందుకు తీసుకెళ్ళినటువంటి కిషన్ రెడ్డికి అదే స్థానాన్ని మళ్ళీ కల్పిస్తే పూర్వవైభోగం బండి సంజయ్తో కిషన్ రెడ్డితో కలిపి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలనే ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ పూర్వవైభవం పుచ్చుకుంటుంది. కంప్లీట్గా కూడా బీజేపీ మరొకసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విధంగా కూడా నెక్స్ట్ టర్మ్లో కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విధంగా కూడా ఈ ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా కృషి చేస్తారు అన్నటువంటి నేపథ్యంలో కూడా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు చూస్తే మరో కీలక నేతలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ కూడా భారీ మెజారిటీ, దాదాపు 3,30,000 పైసలకు మెజారిటీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ కూడా పదవి ఆశించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా డాక్టర్ లక్ష్మణ్ కూడా పదవిని ఆశించారు. డీకే అరుణ గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి పదవిని కూడా ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కీలకంగా కూడా ఆలోచించిన తర్వాత ఇద్దరు గతంలో చేసినటువంటి బండి సంజయ్కి ప్రస్తుతం ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఇద్దరికి కూడా పదవులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంత్రివర్గంలో సహాయక మంత్రివర్గ పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఇచ్చిన మంత్రి పదవుల్ని చూసుకుంటుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలకి మంచి జరిగే అవకాశం కనిపిస్తుందంటారా ప్రణయ్?
ఖచ్చితంగా ఇప్పటికే ఏపీకి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుంటే ఎన్డీఏ మద్దతు నేపథ్యంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ కూడా బాబు కోరడం జరిగింది. దానికి సంబంధించి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటుగా అమరావతిని తీర్చిదిద్దే విధంగా ఏదైతే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేయడం జరిగిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని అయినటువంటి గతంలో చంద్రబాబు హయాంలోనే అమరావతిని రాజధాని చేసినటువంటి నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో గత ప్రభుత్వం అయినటువంటి జగన్ ప్రభుత్వంలో మూడు రాజధానులు అంటూ కూడా ఎటువంటి అభివృద్ధి చేయకపోవడము, కంప్లీట్గా కూడా రోడ్ల నిర్లక్ష్యం కావచ్చు, ఇండస్ట్రీ నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ కంపెనీస్ లేకపోవడం కావచ్చు, ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా కూడా డౌన్ఫాల్ అయిన సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా అమరావతిని తీర్చిదిద్దుతాం, ఖచ్చితంగా రాజధానిని డెవలప్ చేయడంతో పాటుగా ఇండస్ట్రీని తీసుకురావడంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, లేదంటే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ముందుగానే టీడీపీ పొత్తులో భాగంగా వీటన్నిటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కూటమిలో భాగంగానే మద్దతు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మద్దతులో భాగంగా ప్రత్యేక హోదా ఏపీ కల్పించడంతో పాటుగా 2 ఎంపీ స్థానాలతో పాటు 2 మంత్రివర్గ స్థానాలతో పాటుగా 2 సహాయక మంత్రివర్గ పదవులను కూడా అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 మంత్రివర్గ పదవులు అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత 2 సహాయక మంత్రివర్గ పదవులు కూడా ఏపీకి ఇవ్వబోతున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డెవలప్ 2 కూడా ఏకకాలంలో డెవలప్ చేయడానికి లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతా ఉంది. కాకపోతే కొంత ఏపీకి అయితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏపీకి ఇంకా స్పెషల్ ఛాన్సెస్ కూడా ఉండేటువంటి అవకాశాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమితో కూడుకున్నటువంటి ప్రభుత్వం కనుక ఖచ్చితంగా కూడా ఒక రకంగా ఇన్బిల్ట్ డబల్ ఇంజన్ సర్కార్ లాంటిది అనుకోవాలి. దాంతోపాటుగా కంప్లీట్గా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఫస్ట్ ఏపీకి ఇచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి 2 మంత్రివర్గులు ఉన్నారు, మిగతా కీలక నేతలు ఉన్నారు. దాదాపు 17 పార్లమెంట్లకు గాను 8 పార్లమెంట్లలో బీజేపీకి కీలకంగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొంత తెలంగాణకు రావాల్సినటువంటి పసుపు బోర్డు కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన కళాశాల కావచ్చు, అదేవిధంగా ఇలాంటి పరిశ్రమలు ఇంకెన్నో ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. అలాంటి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల డెవలప్మెంట్కి సంబంధించిన ఫండింగ్ ఇవ్వడము, పసుపు బోర్డుకు సంబంధించినటువంటి సమస్యను వెంటనే నెరవేర్చడంతో పాటుగా గిరిజన కళాశాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడము, వీటికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్, ఇవన్నిటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా తొందరగానే చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈసారి మంత్రివర్గాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కూడా ఈ 5 ఏళ్లలో కొంత వేగవంతంగానే కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.